ఒంటరితనము అనుభవించడము అనేది, నేను ఒంటరిని అనే ఆలోచన అనేది, నేను ఒంటరి వాడిని అనే ఆ బెంగ అనేది చాలా బాధాకరమైనది. అందుకనే ఈ రోజున ఒంటరితనము అనే దాని గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. నేను ఒంటరిని అయిపోయాను, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కడినే. నేను చాలా సమయాల్లో నా ఒంటరితనాన్ని బట్టి, నా స్థితిని బట్టి కన్నీళ్లు కార్చాను, వేదన చెందాను, బాధపడ్డాను అని మనం అనుకుంటే ఈ రోజున ఆ ప్రశ్నలకు లేక ఆ బాధలకు జవాబు ప్రభు యొక్క జీవితంలోంచి మనకు దొరుకుతూ ఉంది. సో ప్రతి మనిషి, వాళ్ళు వీళ్ళని తేడా లేదండి, ప్రతి మనిషి జీవితంలో చాలా సందర్భాల్లో తాను ఒంటరిని అని ఒక ఆలోచనలోకి దిగిపోవడం అతి సహజం. 100 మంది కుటుంబ సభ్యులు ఉన్నవాడు కూడా ఒక్కొక్కసారి ఎంతమంది ఉండే ఇట్లా నేను అక్కడనే అయిపోయాను అనే స్థితి ఉండదా? అవును. మన వెనక ఎంతమంది ఉన్నారు, మన చుట్టూ ఎంతమంది ఉన్నారు అనే దానికన్నా మనకు ఎవరూ లేరు, మనతో ఉన్నవారు ఎవరు, మనకు కావలసిన వారు కాదు అనే భావన చాలా సందర్భాల్లో ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ భావనలు ఎందుకు కొన్నిసార్లు మనల్ని బాధపడతాయంటే, దేవుడు నరుని సృజించినప్పుడు, ఆది కాలంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు మొదట ఆదాము తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ప్రతి జీవికి ఒక జత ఉంది, ప్రతి జీవికి ఒక జోడి ఉంది. ఆల్మోస్ట్ 1వ అధ్యాయం అంతా మనం చదివితే, 2వ అధ్యాయం అంతా చదివితే ఆ అవ్వ తయారు చేయబడక ముందు వరకు ఆదాము మరి సృష్టించబడి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, లేక ఎన్ని నెలలు ఆయన ఒంటరిగా ఉండడం మనకు తెలియదు. కానీ ఆదాము కూడా కొంతకాలం ఎలా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు అని అనుకున్నాడు ఒక సమయంలో ఆదాము. అందుకే దేవుడు నరుని ఒంటరిగా ఉండడానికి సృష్టించలేదు, అతడు ఎల్లప్పుడూ ఒంటరితనం అనుభవించకుండా ఉండడానికి సృష్టించబడ్డాడు అనే ఉద్దేశంతో దేవుడు నరునికి ఒంటరితనాన్ని తీసేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట. సో స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఇది ఇప్పుడు స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి మనం ఒక్కడిగా ఉంటున్నాం, ఒకడో ఉండడం మంచిది కాదురా బాబు, ఒంటరిగా ఉండడం మంచిది కాదురా బాబు అని మనం చెప్పడం కాదు. అనాది కాలంలో మొట్టమొదటి సమయంలో దేవుడే చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. అంటే ఒంటరిగా ఉండడమే కాదు, నేను ఒంటరిని అనే భావనలో ఉండడం కూడా మంచిది కాదు, నాకెవరున్నారు అనే ఆలోచనలో దిగిపోవడం కూడా మంచిది కాదు, నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిగా లేను, నేను ఎల్లప్పుడూ ఏదో సామెత ఉంటుంది, ఏంటది, ఒంటుకోము ఏమో సామెత నాకు రావట్లేదు పూర్తిగా, మీకు ఎవరికైనా వచ్చా? ఒంటుకోము సొంతగా అంటే ఇది ఆ ఒంటరితనాన్ని గురించి రకరకాల సామెతలు, కథలు, పరిస్థితులు మనం వింటూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటాడు, నరుడు ఒంటరిగా ఉంటా. నరుడు అంటే అబ్బాయిలు లేకపోతే మగవాళ్ళు అని అర్థమా? అందరూ నరులమే, అందరము మనుషులమే. మనిషి ఒంటరిగా ఉండకూడదు. ఎప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకొని రాసేసుకోండి మనసులోనే, నేను ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండడం అనేది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. నేను ఒంటరిగా ఉన్నాను అనుకుని బాధపడడం అనేది ఎంత మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. ఒంటరిగా ఉన్నాననే భావన కొంతమందిని తొందరపనులు చేసేటట్టు చేస్తుంది. ఒంటరిగా ఉన్నామనే భావన కొంతమందిని ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తూ ఉంది. ఒంటరిగా ఉన్నామనే భావన కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు చేస్తూ ఉంది. ఒంటరిగా ఉన్నామనే భావన కొంతమందిని చెడు అలవాట్లకు బానిసలుగా మార్చేస్తూ ఉంది. ఒంటరిగా ఉన్నామనే ఆలోచన అందరికీ దూరం అయిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకే దేవుడు ఆనాడే మానవుని మానసిక స్థితిని ఎరిగిన వాడే, నాయనా నువ్వు ఒంటరిగా ఉండడానికి పుట్టలేదు, ఒంటరిగా బతకడానికి పుట్టలేదు, ఒంటరిని అనుకోవడానికి పుట్టలేదు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు.
అయితే జీవితంలో నరుడు ఒంటరిగా ఉండే సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రభు ఏమన్నాడు, ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కదా. అక్కడ సాటి అయిన సహాయంగా అవ్వను చేయడానికి మాత్రమే కాదు ఈ మాటను మనం ఆలోచించవలసింది. ఒక వివాహం చేసుకోవాలనో, లేకపోతే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇతరులను కలిగి ఉండాలనో మాట కాదు. ఇక్కడ నీ జీవితంలో నువ్వు ఒంటరిగా అనే ఆలోచనలోకి వెళ్ళడమే మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అంతేకాదు, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనుషుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, పిల్లలు ఇలా ఎంత మంచి చూడండి, ఎంత బాగా కూర్చున్నారు, ఎంత బాగా వాక్యం విన్నారు, కొంతమంది నిద్రపోయినా పర్లేదు, కానీ ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు జనంలో ఉన్నారు, మనుషుల్లో ఉన్నారు, కొంతమంది ఆలయంలో ఉన్నారు. ఎక్కడే ఏదో ఒక రకం చెప్పాలంటే వాళ్ళు మనుషుల మధ్యలో ఉన్నారు. అదే వాళ్ళు ఒక్కరిగా ఉన్నారు అనుకోండి, లేక మనం ఒక్కరిగా ఉన్నాం అనుకోండి, పిల్లలైనా పెద్దలైనా ఒక్కరిగా ఉన్నాం అనుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వు ఒక్కడో పైన ఏం చేయవు మాకు తెల్దా అని ఎవరైనా అడిగావు అనుకోండి, ఎన్ని ఆలోచనలు వచ్చేస్తావు. నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు? ఒక ఆయన అంటాడు, మనుషుల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావో అది నువ్వు కాదు. మనుషుల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావో అది నువ్వు కాదు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో అదే నువ్వు. పూయామాయ్, నేను మంచోడినా చెడ్డోడినా? నేను సన్మార్గంలో ఉన్నానా దుర్మార్గంలో ఉన్నానా? నేను మంచి అలవాట్లతో ఉన్నానా చెడు అలవాట్లతో ఉన్నానా? ఇది మనుషుల మధ్యలో, కుటుంబం మధ్యలో, అనేకుల మధ్యలో ఉన్నప్పుడు బయటపడే విషయం కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయాలనిపిస్తుంది? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి దృశ్యాలు చూస్తున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి భావనలతో నిండిపోతూ ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేయాలని ప్రోత్సహించబడతా ఉన్నావు? అది నువ్వు, అదే మన నిజ జీవితం. అందుకే ఆ స్థితిలో చాలా మంది పడిపోయారు. మీరు ఒంటరిగా ఉన్నామని అనుకోవద్దు, ఒంటరిగా ఉండవద్దు. ఈరోజు యవనస్తులు ఒంటరిగా ఉంటే ఏం చేస్తున్నారు? అవునా, తొందర పనులు చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఉంటే ఏం చేస్తున్నారు? రాత్రులు చాలా మంది వెలుగుగా ఉన్నారు ఒంటరిగా. అమ్మ నాన్న పడుకుని ఉంటారు, అందరూ పడుకుని ఉంటారు. యవనస్తులు మాత్రం వెలుగుగా ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నారు? ఫోన్లే ఫోన్లు, మెసేజ్లే మెసేజ్. ఇక ఒకటి కాదు, రెండు కదండి. అది అంత రాత్రి వరకు నిద్ర లేవు జనానికి. ఎందుకని? వాళ్ళ ఒంటరితనం వాళ్ళని పాపములకు ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రపంచానికి పాపము అనేది ప్రవేశించిన సందర్భాన్ని మనం చూస్తే, ఏ సమయంలో పాపము ఈ లోకంలో ప్రవేశించింది చెప్పండి? ఏ సమయంలో పాపం ఈ లోకంలో ప్రవేశించింది? ఎవరి ద్వారా ప్రవేశించింది అసలు? హవ్వ కదా, హవ్వ ద్వారా ప్రవేశించింది. హవ్వ ద్వారా ఈ లోకంలోనికి ఆజ్ఞాతిక్రమం అనేది ప్రారంభమైంది మొట్టమొదట. సో ఏ సందర్భంలో హవ్వ ఆజ్ఞను అతిక్రమించడానికి ప్రోత్సహించబడింది? మరి ఏ సందర్భం? హవ్వ ఆదాములు కలిసి పొలం దున్నినప్పుడు వాళ్ళకి పండు తినాలనే ప్రేరేపణ కలగల. హవ్వ ఆదాములు కలిసి తోటకి నీళ్లు పెట్టినప్పుడు మీరు పండు తినండి అని చెప్పడానికి సాతాను రాల. హవ్వ ఆదాములు కలిపి ఎక్కడ ఉన్నా సాతాను వచ్చి వాళ్ళు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయాలి. సాతాను వెయిట్ చేసింది ఎందుకో తెలుసా? ఎవరు ఒంటరిగా దొరుకుతారా? మన విరోధి అయిన అపవాది, పేతురాసు 10 చెప్తారు కదా, మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు, జాగ్రత్త. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా దొరకడం చూసి నీ జీవితాన్ని మింగివేయడానికి ప్రయత్నం చేస్తావు. తప్పుడు పనులు చేసేవాళ్ళు అందరూ జనంలో ఉండగా చేస్తారా, ఒంటరిగా ఉండగా చేస్తారా? ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను ఎక్కువగా నీ మీద పనిచేస్తా ఉంటాడు. హవ్వ ఎప్పుడు ఆదాముకు దూరం అవుతుందా అని చూశాడు.
అవ్వ ఎప్పుడు ఆదాముకు దూరంగా ఉంటుందా అని చూశాడు. ఒక సమయంలో ఆదాముకు అవ్వకు మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. అవ్వ ఒంటరిగా కనిపించింది. వెళ్ళాడు, ఇది నిజమా మొదలుపెట్టాడు. అదేంటో కానీ చాలా జీవితాల్లో మనం చూస్తే ఒంటరిగా ఉండి వారు అతి త్వరగా ఈ లోకపు మాయలలోను మోసాల్లోనూ పడిపోతూ ఉంటారు. ఈ లోకపు ఆకర్షణలో పడిపోతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వ్యవహారంలో మునిగిపోతూ ఉంటారు. సో అవ్వ ఏం చేసింది? ఒంటరిగా ఉండడం వలన అపవాది యొక్క భ్రమలకు మోసానికి సంపూర్ణంగా లొంగిపోయింది. నరుడు కానీ నారి కానీ ఒంటరిగా ఉందా మంచిది కాదు. సో మీరు ఒంటరిగా ఉండొద్దు. ఎందుకంటే అవ్వ ఒంటరిగా ఉండి లోకానికి ఏం తీసుకొచ్చింది? పాపాన్ని తీసుకొచ్చింది. మరొక ప్రశ్న, ఒంటరిగా ఉండి పాపంలో పడిన వారు ఇంకొకరు ఎవరైనా చెప్తారా? ఒంటరిగా ఉండి పాపంలో పడిన వాడు ఎవరు? దావీదు. అందరూ యుద్ధానికి వెళ్ళారట. రాజులు వసంతకాలంలో యుద్ధానికి వెళ్తారట. అక్కడ ఆ సీజన్ పెట్టుకున్నారు. అబ్బాయి ఈ టైంలో మేము చూసుకుందాం, యుద్ధం చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఎవరు నెగితే వాళ్ళు రాజ్యాన్ని స్వాధీనపరుచుకుందాం. సో రాజులందరూ ఒక సీజన్ పెట్టుకుని, యుద్ధాల సీజన్ అది. అందరూ యుద్ధానికి వెళ్తే రాజు సైనికులు సైతం యుద్ధానికి వెళ్తే ఈయన ఒంటరిగా ఉన్నాడు. ఎవరు? నరుడు ఒంటరిగా ఉండగా మంచిది కాదు. సో దావీదు పాపంలో పడ్డాడు. దాని యొక్క ప్రారంభం ఏంటంటే లోన్లీనెస్, ఒంటరితనం. ఒంటరిగా ఉండడం అనేది రకరకాల పాపాలకు ప్రారంభం అని తెలుసుకోవాలి. నేను ఒంటరిని అనే భావన మనలోకి రాగానే ఆ భావనలోంచి అనేక రకాల లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడాపాలు అనేవి వచ్చేస్తా ఉంటాయి. అందుకే ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావా? అయితే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఎలాంటి పనులు చేయాలనుకుంటావు? ఎలాంటి పనుల్లో పాల్గొవాలనుకుంటావు? అసలు ఒంటరిగా ఉన్నప్పుడు నీ యాక్టివిటీస్ ఏంటి? ఒంటరితనంలో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? ఒంటరి సమయంలో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? ఇదిగో దావీదు మహాభక్తుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, దినమునకు 7 మార్లు స్తుతించే అలవాటు గలవాడు. వాక్యం ఉంటే చాలు, నాకు ఆహారమే వద్దు, అదే నాకు ప్రభు మెదడు లాంటిదనే ఆలోచన కలిగిన వాడు. అంత గొప్పవాడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఏమయ్యాడు? పాపం పడిపోయాడు. దేవుని చేత సృజించబడి దేవుని యొక్క సృష్టిలో అద్భుతమైన మొదటి మానవులుగా ఉన్న ఆదాము వల్ల ఒంటరితనం వల్లనే పాప ప్రవేశానికి కారణమైపోయారు. పిల్లలు ఒంటరిగా ఉండదు. ఒంటరిగా ఎవరితో మాట్లాడద్దు. ఒంటరిగా గడపాలనే ఆలోచన చేయొద్దు. నేను ఒంటరిని అనే దిగుల్లోనికి దిగిపోవద్దు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండగా మంచిది. సో ఒకటి, ఒంటరితనం అనేది దేవుడికి ఇష్టం లేని విషయం. ఆయన ఎవరిని ఒంటరిగా ఉండడానికి సృష్టించలేదు. జాగ్రత్త గమనించండి. రెండవది, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా తప్పులు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా పాపాలకు ప్రోత్సహించబడతా ఉన్నారు. చాలా మంది పాపము చేత బంధించబడతా ఉన్నారు. చాలా మంది దేవునికి అయిష్టమైన మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒంటరితనం వాళ్ళని వివిధ రకాల దోషపూరితమైన జీవన విధానాలకి ఆకర్షి చేస్తూ ఉంది. కొంతమంది తమ జీవితాల్లో తమ ఇష్టానుసారంగా ఇంట్లో వాళ్ళు ఉండలేదని బయటకు వెళ్ళి ఒంటరితనంలో జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. సో ఇది ఈరోజు మనం వింటున్నప్పుడు మన చుట్టూ చాలా మంది, ప్రపంచంలో చాలా మంది ఒంటరిగా ఉన్నామన్న భావనతో వాళ్ళు చేసే కార్యాలు మనం వింటున్నాం, చదువుతున్నాం, న్యూస్లో చూస్తూ ఉన్నాం. అది ప్రభు వెళ్ళిపోతాం. ఇదే ప్రశ్న ఎవరికేద్దాం? కాదు. ఎందుకంటే వాళ్ళని అడిగితే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి కనపడుతుంది. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారని అనుకో. నేను ఒంటరిగా ఉన్నప్పుడు సీరియల్ చూస్తానండి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ చేసుకుంటానండి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు. ప్రభు, ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నావా? ఒకవేళ ఒంటరిగా ఉండవలసి వస్తే, నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో
ఎలాంటి ఆలోచనలు వస్తాయి నీకు? ఎలాంటి పనులు చేయాలనిపిస్తుంది? నాకు ఒంటరిగా ఉన్న సమయంలో రకరకాల ఆలోచనలు వచ్చాయి, రకరకాల పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది. మరి నీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన అడుగు, యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎగిరిపోయి సాయంకాలమైనప్పుడు ఎలా ఉన్నాడండి? ఒంటరిగా ఉండేది. సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది. ఆయన కూడా ఒంటరిగా ఉన్న సమయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారికి అంట ఎప్పుడు జనంతో ఉండడం ఎంత అవసరమైనప్పటికీ జనంతో ఉండడం కన్నా ఒక్కడే ఉండడం ఎక్కువగా ఇష్టపడేవాడు. చూడండి, నేను చెప్తున్న మాటలకి మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఒక్కడే ఉండడానికి ఇష్టపడేవాడు. దాన్ని మనం చూడడానికి ఒంటరిగా ఉన్నాడనే భావంలోకి వెళ్తాం. ఎక్కువ సమయాలు ఆయన రాత్రులు ఒక్కడే ఉండడానికి ఇష్టపడేవాడు. 12 మంది శిష్యులు ఉన్నా వాళ్ళకి కొంచెం దూరంగా ఉండేవాడు. చాలా సందర్భాల్లో శిష్యులు వచ్చిందా, బాల దగ్గరికి వచ్చింది. ఈయన కూర్చున్నాడు, బాల దగ్గర కూర్చున్నాడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోవట్లేదు. అక్కడ ఆయన ఒంటరిని అని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజున క్రైస్తవులమైన మనము చాలాసార్లు దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. ఆకలి వేళలో ఆహారమిచ్చెను, అనారోగ్యమందు ఆరోగ్యమిచ్చెను. ఆకలి వేళలో చదవడం ఆహారమిచ్చెను, అనారోగ్యమందు పాపములను క్షమించిన పావనాత్ముడు, కలుషములను క్షమించిన పావనాత్ముడు. హల్లెలూయ స్తుతి మహిమలు ఆయనకే చెల్లును, హల్లెలూయ స్తుతి మహిమలు ఆయనకే చెల్లును. నా దేవుడు శక్తిమంతుడు, నన్నెన్నడూ విడనాడడు. నా దేవుడు శక్తిమంతుడు, నన్నెన్నడూ విడనాడడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం. ఇన్ని వాక్యాలు వింటున్నా అప్పుడప్పుడు తీరుబడిగా కూర్చుని అవుతున్నారు. నా జీవితంలో అందరూ నన్ను విడిచిపెట్టిపోయేవాళ్ళే, నేను ఒక్కడినే అని అనుకుంటున్నా. మన జీవితాలకు ప్రభు చెప్తున్నా, ఇదిగో ఈ లోకంలో జనానికి నువ్వు ఒక్కడిగా కనపడచ్చు, అనేక మంది నువ్వు ఒంటరిగా ఉన్నావని అనిపించవచ్చు. కానీ నా దృష్టిలో ఒంటరిగా ఉన్నాను అనుకోవడం కానీ, ఒంటరితనాన్ని అనుభవించడం కానీ నేను ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. ఎందుకనగా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని చెప్పింది నేనే కదా. అరే ప్రభువా, మరి అలాగా మాకు తోడెవరు, మా జోడెవరు అని చాలా మంది సినిమా పాటలు బాగుంటాడు కదా. అయితే దేవుడు చాలా చక్కగా చెప్తా ఉన్నారు, ఎవ్వరూ ఒంటరిగా ఉండవలసిన అవసరము లేదు. యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో చూస్తే ఆయన ఒంటరిగా మిగిలిపోయినట్టుగా కనపడతా ఉంటాం, ఆయన ఒంటరిగా ఉండిపోయినట్టుగా కనపడతా ఉంటాయి, ఆయన ఒంటరిగా బాధపడినట్టుగా కనపడతా ఉంటాయి. గెత్సేమనే వనంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేశాడా, జంటగా ప్రార్థన చేశాడా? ఒంటరిగానే ప్రార్థన చేశాడు. అసలు ఒంటరిగా ఉన్నప్పుడల్లా యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మనం ఒకసారి చెప్తాం, ఒక్కడే ఉంటే ఏమిటంట, నలుగురితో ఉంటే దేవునితో మాట్లాడాలి, దేవుని గురించి మాట్లాడాలనిపించేది. ఒక్కడే ఉంటే దేవునితో మాట్లాడాలనిపించేది. సో యేసు ప్రభు వారు ఎప్పుడు ఒక్కడిగా లేడు. ఆయన ఎప్పుడైనా ఒక్కడిగా మిగిలిపోయాడంటే దాని అర్థం అక్కడ ఆయన దేవునితో మాట్లాడుతున్నారని. హల్లెలూయా. ఈయన కొండ మీదకి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు యేసు ప్రభు అంటే తండ్రితో సంభాషించేవాడు.
అంటే అక్కడ ఒంటరిగా ఉన్నాడా? అక్కడ ఒంటరిగా ఉన్నాడా? చూడడానికి కొండ మీద వేసి అక్కడే కనపడుతున్నాడు మనకి. అయ్యో అదేంటి జనాన్ని అందరూ చదవబోడు, ఆయన ఒక్కడైపోయి మనం వెళ్దామంటే చాలా మంది లేదు. కానీ ఆయన ఎప్పుడు ఒంటరిగా లేడు. ఆ మాటను ఆయనే చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? పస్కా పండుగ రోజున, చివరి ప్రభు భోజనాల రోజున ఆయన అంటాడు, మీరందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే భౌతికంగా మీరందరూ నాకు దూరం అయిపోతారు, కానీ నేను ఒంటరిగా లేను అన్నాడు. అంత అద్భుతమైన మాట చూద్దాం. యేసయ్య ఎప్పుడు తాను ఒంటరిగా ఉన్నట్టు తలంచలేదు. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాళ్ళు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో అంతమంది చెప్తే ఒకరు, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. యేసు ప్రభు వారిని చూస్తేనేమో మనకు కడుపు తగ్గిపోతుంది, ధ్యానాలు చేస్తున్నాం, కన్నీళ్ళు చేస్తున్నాం. ఎంతో ఇంత ఎంతో చింత యేసునాథు మరణమంత. ఆ గెత్సేమనే కదా ఏం పాట పాడుతున్నాం? చూడు గెత్సేమనే తోడలో నా ప్రియుడు పాపినాకై విజ్ఞాపన చేసేది వాణి వినబడుచున్నది. ఈ పాటలు పాడినప్పుడు అయ్యో యేసు ప్రభువు ఒక్కడైపోయి ఎంత బాధపడడం, ఒక్కడైపోయి ఎన్ని వేదనలు అనుభవించాడమ్మా. ఆయన అన్ని దెబ్బలకు భయపడలేదు, అన్ని దెబ్బలకు బాధపడలేదు, కానీ తన వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కుమిలిపోయి ఉంటాడమ్మా. అమ్మా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. ఇప్పుడు యేసు ప్రభు ఎంత క్లారిటీగా ఉన్నాడంటే, ఇదిగో మీరందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మీరందరి దృష్టిలో ఒక్కడైపోయాడు అనుకునే భావంలో మీరు వెళ్ళిపోతారు. చూడడానికి ప్రపంచం నన్ను ఒంటరి అనుకుంటుంది, కానీ నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు ఒంటరిగా ఉన్నాడా? యేసయ్య నమ్ముకున్న బిడ్డ ఒంటరిగా ఉన్నారా? భర్త లేని వాళ్ళు ఒంటరిగా ఉన్నారా? భార్య లేని వాళ్ళు ఒంటరిగా ఉన్నారా? పిల్లలు పట్టు లేని వాళ్ళు ఒంటరిగా ఉన్నారా? ఈ ప్రపంచంలో మనం ఎక్కడికైనా వెళ్తే, ఏదైనా పనులు ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరు లేక మనకు సహాయం అందించే మనుషులు లేని సమయంలో మనం ఒంటరిగా ఉన్నామా? నీ శ్రమలను ఒంటరిగా ఎదుర్కొంటున్నావా? నీ రోగంలో ఒంటరి అయిపోయావా? కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో, లేక రకరకాల అంటు వ్యాధులతో ఆ మధ్యన క్వారంటైన్లో పాడేసారు. తీసుకెళ్ళి ఎవరికైనా కరోనా ఏం చేయాలి? తీసుకెళ్ళి గదిలో పాడేయాలి. గదిలోకి వెళ్ళగానే జీవితం అయిపోయింది, నా పిల్లలు, నా కుటుంబం నన్ను దూరంగా తోసేశారు, ప్రపంచం అంతా నన్ను ఒక రోగిష్ఠుడిలా చూస్తుంది, ఇక నేను బతకడం కరోనా వచ్చిందనగానే జోళ్ళు, వాచ్, సెల్ ఫోన్ గట్టు మీద ఎట్టి చాలా వాళ్ళకు కలిగిన ఆలోచన ఏంటంటే, ఇక నాకు ఎవరు తోడుగా ఉండరు. గమనించండి, ఒంటరిగా ఉన్నాను అనుకున్నావా? చాలా నష్టాలు ఉన్నాయి. నేను ఒంటరిని అనే ఆలోచన నీవు కలిగించి నీ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషించు. ఎవడు ఏమనుకుంటే ఏంటి, ఎవరు ఎలా ఉంటే ఏంటి, నీవు ఒంటరి
వెళ్ళడానికి నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపో. ఇది సాతాను శోధన. ప్రభువు కూడా ఒంటరిగా ఉన్నాడు. నమ్మిన వారు విడిచిపెట్టిపోయారు, నా అనుకున్న వారు దూరం అయిపోయారు, చివరికి తాను ఒంటరి అయిపోయాడు. అయినా నేను ఒంటరిని అని ఫీల్ అవ్వను. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఒంటరిగా లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఒంటరిగా లేనని ఆ భావన నిజంగా నీకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఆ ఆలోచనలో నువ్వు ఎప్పుడు స్థిరపడతావో తెలుసా? ఎంతమంది వచ్చి ఎలా బతుకుతున్నావు అమ్మా ఒంటరి పట్టు, ఎలా ఉంటున్నావమ్మా ఒంటరిగా అని వాళ్ళు సెంటిమెంట్స్ ని లేకపోతే రకరకాల సానుభూతులు చూపిస్తుంటే మనం ఇంకా కుమిలిపోతూ, మనం ఇంకా ఏడ్ చేస్తూ చావలే కదండి బతుకున్నావా చూపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒంటరిగా లేవు. మనల్ని నమ్మిన దేవుడు మనల్ని అనాథులుగా విడవడం. యేసు ప్రభువే చెప్తున్నాడు కదా, మీరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, తండ్రి నాతో ఉన్నాడు కదా నేను ఒంటరిగా. అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడండి ఆయన. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి మన రోజున చూడండి 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడైన ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా చప్పటి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 40 రోజులు అరణ్యంలో యేసుప్రభు శోధన అనుభవించాడు కదా. అక్కడ యేసుప్రభు చుట్టూ ఎంతమంది ఉన్నారు? మనం చూడడానికి అయితే ఎవరు కనపడరు, కానీ ఆయన మనసులో ఎంతమంది ఉన్నారు? నా దేవుడు నాతోనే. నీ కంటికి కనిపించేవాళ్ళు ఎవరు నీ చుట్టూ లేకపోవచ్చు. నీ కన్నవాళ్ళు, నీకున్నవాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు నీ చుట్టూ ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టాడు. యేసు ప్రభువు నేర్పిస్తున్న మాట తెలుసా? నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటే బిక్కుమంటూ భయపడుతూ ఫోన్లో మాట్లాడుతూ దాన్నే ఉన్నదే బాబా, మా ఇంట్లోనైనా సరే, ఎవరింట్లోనైనా, మా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, రే ఇక్కడ ఒకనే ఉన్నాను, రెండరా బాబు, ఒక్కడనే కూర్చోవడం బోరుగా ఉంది, బోరుగా ఉందని బీపీ వెళ్తున్నాడు. ఆలోచన చేయండి. ఒక్కడిగా ఉన్నానంటే ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి. యేసు ప్రభువు ఎప్పుడైనా ఏమనుకోలేదు, నేను ఒంటరిగా లేదు. ఒక్కసారి చెప్పండి మీరు, మళ్ళీ చెప్పండి. నాకు ఒంటరితనం అంటే ఎంత ఇష్టమో అనవాలి చేయాలి. ఇష్టపడాలి ఒంటరితనాన్ని. ఇదేంటంటే దానికి చెప్పి యేసు ప్రభు వారు మనుషులతో ఉండడం కన్నా దేవునితో ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవారు. ఆయన ఏకాంతముగా ఒంటరిగా చాలా సందర్భాల్లో ఎందుకు స్పెండ్ చేశాడంటే ఆయన ఒక్కడు ఉండడానికి కాదు, ఆయన దేవునితో ఉండడానికి. హల్లెలూయా. అంటే నీకు కొంచెం సమయం దొరికితే మనుషులతో ఉండడానికి తగ్గించుకుని దేవునితో ఉండడానికి ఇష్టపడు. కష్టం వచ్చిందా ఒంటరిగా దేవునితో గడుపు. బాధ వచ్చిందా ఒంటరిగా దేవునితో గడుపు. సమస్య వచ్చిందా ఒంటరిగా దేవునితో గడుపు. అండ్ కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న చోటే ఉండి సతమతం అయ్యే కన్నా కొంచెం పక్కకు వెళ్ళి ప్రశాంతంగా మనసులో దేవుని ధ్యానిస్తే ఆ సమస్య వెళ్ళిపోతే నీ బీపీ తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నీవు ఒంటరి అనుకోవడం వల్ల చేసే పనుల కన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకోవడం ద్వారా చేసే పనులు గొప్పగా ఉంటాయి. చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకున్నాం. కీర్తన 4:8. కీర్తన 4:8. కీర్తన 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని, అమ్మా రాత్రులు నెమ్మదితో పండుకుని నిద్రపోతారా? ఒంటరితనపు ఆలోచనతో నిద్రపోతున్నారా? యెహోవా నేను నెమ్మదితో పండుకుని నిద్రపోతున్నది. అడవినా లేక సిటీ అయినా గ్రామం అయినా మంచి పరుపు మంచము ఉన్నా లేక రాళ్ల మీద పడుకోవాల్సి వచ్చినా ఎక్కడైనా సరే ఒకవేళ ఉండి నేను స్టే చేయవలసి వస్తే నేను నెమ్మదితో నిద్రపోతును. ఎందుకంటే
ఒంటరిగా ఉండినను నీవే నన్ను సంరక్షించెదవు. నీవే నన్ను సంరక్షించు, సురక్షితంగా నివసింపజేస్తూ ఉన్నావు. హాయిగా పడుకున్నామండి. భూకంపం వస్తుందేమో, పెద్ద తుఫాను వచ్చేస్తుందేమో అని పడుకున్నాం. అలాగే నిరంతరము దేవుడు నాకు తోడై ఉన్నాడనే ఆలోచనతో ఒంటరితనపు ఆలోచనలు జయించాలి. యేసు ప్రభు వారు వివాహమైందా? పిల్లలు ఉన్నారా? యేసు ప్రభు వారికి వివాహమైందా? పిల్లలు ఉన్నారా? లేదు. కానీ ఆయన ఒంటరిగా ఉన్నాడా? ఉన్నారా? మరి ఎవరితో ఉన్నారు? అది సంగతి గమనించండి. అయ్యో అనవసరంగా ఒంటరిగా ఉన్నారు. కొంతమంది కుర్రోళ్ళు అన్నారు, ఎరా నీకు అవ్వలేరేంటనే, అదేంట్రా పెద్దలు కనీసం ఒక 2-3 లవర్స్ అన్నా ఉన్నారు కదా, ఒంటరిగా వెళ్ళమంటున్నారు కదా. చాలా మంది లోకంలో ఎవరో ఉంటేనే జీవితం అని ఉన్నారు. అమ్మ ఎవరో లేకపోయినా దేవుడు ఉన్నాడు నీతో. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దేవునితో ఉన్నాడు. నీవు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నావు అనుకున్నావా? అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దేవునితో ప్రార్థన చేసుకున్నావు. కానీ ఒక్క మాట చెప్తే చూడండి, యేసు ప్రభు వారు ఒకే ఒక్క సమయంలో ఒంటరితనాన్ని అనుభవించారు. అది కూడా ఎవరి కోసం అంటే మన కోసం. ఎప్పుడు చెప్పండి, ఒకే ఒక్క సమయంలో యేసు ప్రభు వారు ఒంటరితనాన్ని అనుభవించారు. అది కూడా ఎవరి కోసం అంటే మన కోసం. ఎప్పుడు? సిలువలో వేలాడుతున్నప్పుడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయించి. యేసు ప్రభు వారు ఆ కొద్ది సమయం ఒంటరితనాన్ని అనుభవించిన కొద్ది సమయం ఎంత గిలగలాడిపోయాడంటే ఆగలేకనేసలేమని ప్రభు ప్రపంచం అంతా నాకు దూరం అయిపోయినా బాధపడలేదు. కానీ నువ్వు మానవ పాపం నా మీద పడగానే పాపాన్ని చూడలేక మొహం తిప్పుకున్నావు చూసావా, ఆ సమయంలో నాకు ఎంత బాధేసింది. మా మనుషులు వదిలేస్తే బాధపడకండి, బంధువులు వదిలేస్తే బాధపడకండి, బిడ్డలు మీరు వద్దు అంటే బాధపడకండి. వీళ్ళెవరో మధ్యలో వచ్చేది మధ్యలో పోతారు. కానీ నిత్యము నీతో ఉండే దేవుడు నీకు దూరం అయిపోతాడేమో, ఎప్పుడైనా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడేమో, ఆయనకి ఇష్టం లేని పని చేస్తున్నాను, ఈ జీవితంలో నీకు ఎవరికి తోడు అనగా ఈ మనుషుల తోడు కాదు, ఆ నిత్యము నాతో ఉండి సురక్షితంగా నన్ను నివసింపచేసే దేవుడిని తోడు పోగొట్టుకుంటానేమో భయపడి ఎప్పుడైనా నీకు దూరం అవ్వాల్సి వస్తే చచ్చినంత పని అవుతుందిగా బాబు అనుకునే ఆలోచనతో యేసు ప్రభులాగా ఉన్నాడు తప్ప ఈ లోకపు ఒంటరితనాలను మార్చుకోవడానికి ఏర్పరిచిన భయంకరమైన పాపాలు దిగజారిపోవద్దు. ప్రభు వైపు చూద్దాం. వస్తుంది, దేవా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరితనాన్ని ఎలా జయించావు? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరితనాన్ని జయించడానికి ఏ మార్గాన్ని అనుసరించావు? ఈ లోకంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి దుర్మార్గపు క్రియలు జరుగుతూ ఉన్నాయో వివరణాత్మకంగా ఆలోచించినప్పుడు నేను కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదని గుర్తించి, ఒకవేళ ఒంటరిగా ఉండవలసి వస్తే నీ తలంపులతో, నీ మాటలతో, నీ పాటలతో, నీ సహవాసంతో నింపబడే కృప పరిశుద్ధాత్మ ద్వారా నాకు దయచేయండి. నాలో నేను ఒంటరిని అనే భావం తీసే ప్రభువా, నాలో నాకు ఎవరున్నారు అనే బాధను తీసే ప్రభువా, నాలో నాకు ఎవరున్నారు దిక్కు అనే ఆలోచన తీసే ప్రభువా, నీవు ఉండగా ఈ లోకంలోని ఏది నాకు అక్కర్లేదనే కీర్తనకారుడి ఆలోచన నాకు అనుగ్రహించు ప్రభువా. సర్వశక్తిమంతుడైన దేవాన్ని ఏదైనా సమయంలో నేను ఒంటరిని భావన కలిగితే, లేదు దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం చేసినప్పుడు నేను ఎన్నడూ ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు, ఆయన ఎల్లప్పుడూ నాకు తోడు ఉంటాడని గ్రహించి బిడ్డలందరూ నీలో బలపడడానికి సహాయం చేయమని వాక్యం ద్వారా మాట్లాడి ఆదరించిన ప్రతి హృదయాన్ని బలపరచమని తిరిగి రేపటి మమ్మల్ని సిద్ధపరిచి ఏదైనా ప్రయాణాలలో, పనులలో, ప్రయత్నాలలో సాక్ష్యం ఈరోజు ఇంటికి వచ్చిన వారిని ప్రేమించి ఏర్పాటు చేసిన కన్నబాబు గారి కుటుంబాన్ని, వారి కుమారుని కుమార్తె కుటుంబాన్ని దీవించమని, వాక్యం చదివిన వారిని, పాటలు పాడిన వారిని,